ప్రకృతి పురుషులు వేరువేరా? వేరువేరు కాదు, ఒకటే. ఇద్దరు తేడా లేదు. ఆ తేడా గమనించాలి అంటే వైరాగ్యం కలగాలి. సంసారంలో ఉన్నవాడు ఇద్దరు వేరువేరు అంటాం కుదరదు. రెండింటి యొక్క కలయిక వల్లే సంసారం వచ్చింది. దీనిలోంచి వైరాగ్యం కలిగితే ప్రకృతి వేరు పురుషుడు వేరు అంటే అప్పుడు గుణత్రయ అతీతమైనటువంటి స్థితిలో వాళ్ళు ఉంటే మనం సాక్షిభూతంగా ప్రపంచాన్ని అందరినీ దర్శించేటువంటి స్వభావం ఉంటుంది. ఆ వ్యవహారం వేరు. కనుక వైరాగ్య సాధనం చేయాలి. మనస్సును అదుపులో పెట్టుకోవాలి, ఇంద్రియాలని నిగ్రహించుకోవాలి, సరి అయినటువంటి సాధన చేయాలి, మంచి యోగాభ్యాసాదుల యొక్క సహకారం తీసుకోవాలి, వేదశాస్త్రాదులను అధ్యయనం చేయాలి. ఇవన్నీ చెప్పారు. ఇన్ని మాటలు మేము చేయలేమండి, ఏదో ఒకటి చెప్పండి అని. ఏదో ఒకటి చెప్పండి అంటే సమారాధయ చండికాం అని ఒక మాట చెప్పారు. సమానం ఏ సాచైవ కారణం రాజం జగత పరమేశ్వరి. పరమేశ్వరి అయినటువంటి అమ్మవారే ఈ జగత్తుకందరికీ కారణము. అంచేత ఆవిడ్నే పూజించవయ్యారు. ఎలాగండి? ఆ పూజా విధానానికి జపయజ్ఞము, అంబాయజ్ఞము, దేవీ యజ్ఞము, అంబికామఖము అని పేర్లతోటి చెప్పారు. ఆ అంబాయజ్ఞం చేయవయ్యా అని జనమేజయ మహారాజా వారికి ఉపదేశం చేశారు. ఈ సర్పయాగం చేస్తే దీనివల్ల ఏమవ్వదు, కొన్ని పోమన్స్ వస్తాయి, కొన్ని పోతాయి, దీనివల్ల అవ్వదు. అంబాయజ్ఞం చేయి. అంబాయజ్ఞం చేస్తే నీకు మీ తండ్రి గారికి శాశ్వత స్వర్గలోకాలు వస్తాయి, నీకు మంచి అభివృద్ధి వస్తుంది, కురువంశాన్ని అఖండంగా పరిపాలిస్తావు. అంచేత పరిపూర్ణమైనటువంటి శ్రేయస్సులు నీకు వస్తుంది. ఎందువల్ల అనంటే ఈశ్వరీ సర్వభూతానాం సర్వకారణ కారణం సర్వ కామార్థత శాంత సుఖసేవ్య దయాన్విత. ఇన్ని విశేషణాలు వేశారు. ఇవన్నీ వరుసగా ఎందుకు అనేది ఎక్కడైనా ఉపన్యాసాలు చెప్పుకుంటే ఈ పంక్తి మీద సాగతీసి అరగంట సేపు చెబుతాం. ఆవిడ్ని మనం సేవించమని చెప్పావు. ఎవరు ఆవిడ పేరు అని అంటే మహాలక్ష్మి, మహాకాళి తథా మహాసరస్వతి అని 3 పేర్లతో ఆవిడ్ని పిలుస్తూ ఉంటాము. ఆవిడ్ని ఎందుకు సేవించాలి అని అంటే సర్వభూతములకు ఆవిడయే ఈశ్వరి కనుక, అందరికీ ప్రభు నియామకురాలు, అందరి మీద ఆధిపత్యం కలిగినటువంటిది ఆవిడ. ఆవిడ ఎందుకయింది అంటే అన్ని కారణాలకి కారణం ఆవిడే కనుక ఆవిడే నియామకురాలు. ఎవరు మనకి కారణమో వాడిని మనం నియమించడానికి అవకాశం ఉంటుంది. మనకి ఏదైనా ఉద్యోగం ఇచ్చాడు అనుకోండి, వాడు ఏదైనా పని చెప్తే మనం చేస్తాం. ఎందుకు చేయాలండి? అదేంటండి ఆయన నాకు ఉపాధి పెట్టాడు, మరి ఆయన మాట వినకపోతే ఎలాగండి అంట. నాకు కారణం నా జీవితానికి ఉపయోగపడేవాడు కనుక, నాకు మార్గాన్ని వేసిన వాడు కనుక ఆయన మాటను నేను అనుసరించాలి. అలాగే మన జీవితాలన్నిటికీ కారణమైన వాటికి అన్నిటికీ కారణం సర్వకారణ కారణం. అన్నిటికీ ఏదో కారణం ఉంటుంది. దానికి కారణం ఏంటి, దానికి కారణం ఏమిటి అని వెతకడం ప్రారంభిస్తే చిట్ట చివరికి మిగిలేది ఏది అంటే అది పరాశక్తే కారణము అని తెలుసు. మన అందరికీ ఇప్పుడు వాళ్ళే మాటలు ఉన్నాయి కనుకోండి. చదువుకోవాలి ఎందుకు అంటే చదువుకుంటే ఉద్యోగం వస్తుంది. ఉద్యోగం ఎందుకు అంటే డబ్బు వస్తుంది. డబ్బు ఎందుకు? చివరికి అల్టిమేట్ గా ఆన్సర్ ఏంటి అంటే సుఖం కోసం అని అనాలి. సుఖం ఎందుకు అని ప్రశ్న ఉండదు. సుఖం కోసమే. ఇంక తక్కువ వస్తువులన్నీ సుఖం కోసం. సుఖం మాత్రం సుఖం కనుక సుఖం కావాలి అంతే. అలాగే అన్నిటికీ కారణం ఏది అన్నప్పుడు పరమాత్మే. అన్నిటికీ ప్రయోజనం ఏమిటి అంటే సుఖమే. ఆ సుఖము పరమాత్మ స్వరూపం. సుఖమే పరమాత్మ. సచ్చిదానంద సుఖస్వరూపం పరమాత్మ. ఆనందము అనే పేరుతో పిలుస్తారు దాన్ని. ఆ సుఖాన్ని లౌకికంగా మనం వస్తువుల వల్ల సంపాదించే సుఖాన్ని సుఖం అంటాం. స్వరూప సుఖాన్ని ఆనందము అంటాం. అలాంటి ఆనందము అనే పేరు కలిగినటువంటి పరమాత్మయే అన్నిటికీ కారణం. అంచేత సర్వకారణ కారణం కాబట్టి ఆవిడ్ని మనం నియామకురాలుగా అంగీకరించాలి. అంచేత ఆవిడ్ని సేవించాలి. అంటే బాగానే ఉందండి, సేవించాం, మనకి పలుకుతుంది ఆవిడ, మనకి ఏదైనా ఉపయోగిస్తుందా, మన కోరికలు తీరతాయా అనే దానికి ఆన్సర్ సర్వ కామార్థద అని. సర్వ కోరికల్ని తీర్చేటువంటిది ఆ తల్లి. నువ్వు ఏది కోరితే అది ఇవ్వగలదు ఆవిడ. అన్ని ఇచ్చే శక్తిమంత్రాలు కనుక ఆవిడ్ని సేవించుకోండి. అంటే సేవించామని ఆవిడ ఘోరంగా మధుకైట మహిషాసురున్నో చండముండాదులనో చంపేసేటువంటి రూపంలో కనిపిస్తే ఆవిడ మన దగ్గరికి చేరవేలాగా అంటే అలా కాదయ్యా, ఆవిడ శాంత సర్వమంగళ. అందరి దగ్గర అలా ఉండదు, కొంతమంది మహారాజు మాత్రం అలా ఉంటుంది. ఆవిడ శాంత స్వభావం కలది. అంత పెద్ద మహాతల్లి అంటున్నారు, అంత పెద్ద గొప్ప వైభవం కలిగిన వస్తువుని మనం సేవించగలమా అంటే సుఖసేవ్య. చాలా సులభంగా సేవించుకోవచ్చు. నామోచ్చారణ మాత్రం చేత, నామోచ్చారణ మాత్రేన వాంఛితార్థ ఫలప్రద. కేవలం ఆవిడని తల్లి నువ్వే శరణు అంటే చాలట. స్మరణ మాత్రం చేత ఆవిడ సంతోషిస్తుంది. సుఖసేవ్య. అలా ఎందుకు సేవిస్తాం? మనం సేవించగలదు అయితే ఆవిడ మన మీద దయ చూపిస్తుంది అంటే దయాన్విత అని మరో విశేషణం వేస్తుంది. ఇవన్నీ కూడా మన కోరి ప్రశ్నలకు అన్నిటికీ ఆన్సర్లు పై మాటతో పూర్తి చేస్తారు. ఆవిడనే ఎందుకు సేవించాలి? ఆవిడే సర్వాధిపురాలు కనుక, ఆవిడే అందరికీ కారణం కనుక, ఆవిడే మనకి నియామకురాలు కనుక, ఆవిడే మన కోరికలన్నీ తీరుస్తుంది కనుక,
ఆవిడ పరమ శాంత స్వభావం గలది కనుక, ఆవిడ దయతో కూడింది కనుక, ఆవిడ సుఖంగా సేవింపదగింది కనుక, మనకి పెద్ద ఖర్చుతో వ్యవహారం ఏం లేకుండా కేవలం నామోచ్చారణం చేసినంత మాత్రానే అన్ని కోరికల్ని తీర్చేది కనుక ఇన్ని కారణాలు చెప్పాడు. మీరు మళ్ళీ కనక మాకు చెబుతున్నారు, ఇదివరకు ఎవడైనా చేశాడా? ఇదివరకు ఎప్పుడైనా ఆవిడ్ని పూజించి లాభాలు పొందిన వాళ్ళు ఏవైనా ఒకటో రెండో హిస్టరీ చెప్పగలరా అని ప్రశ్నిస్తాడేమో అని దేవైరారాధిత పూర్వం బ్రహ్మ విష్ణు మహేశ్వరై అని తర్వాత మాటతో పూర్తి చేశారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు మొదలైన దేవతలు అందరూ కూడా ఆ తల్లినే ఆరాధించి అనేక కార్యాలను సాధించుకున్నారు. కాబట్టి నువ్వు కూడా పూర్తిగా ఆవిడకి పూజలు చేసి ఆవిడని ధ్యానం చేసి నీ కోరికలను తీర్చుకోండి. అంటే వాళ్ళ మాట వేరండి, రకమా మాట ఏమిటి అంటే మోక్షకామయిశ్చ వివిధై తాపసై విదితాత్మభిః, అంతఃకరణాన్ని నిగ్రహం చేసుకుని మనోనిగ్రహం కలిగిన మహాతపస్యాలు మోక్షం కావాలనుకునే వాళ్ళు కూడా ఆవిడ్నే సేవించారు. రాజ్యం పోయి రాజ్యం కావాలనుకునేవాడు ఆవిడ్నే సేవించారు. నాకు పెళ్ళవట్లేదు అంటే కూడా ఆవిడ్నే సేవించారు. మా పుట్టే సంతానం చచ్చిపోతున్నారండి, మళ్ళీ బతకలేదండి, ఆవిడ్నే సేవించారు. రేపు షష్ఠీ తిథి కదా, షష్ఠీ మంగళజన్నిక అని షష్ఠీదేవి ఉపాఖ్యానం అని ఉపాఖ్యానం ఉంది. ఎదురు మనకు వస్తుంది ఆ కథ. పుత్ర సంతానం నష్టమైపోతూ ఉంటే షష్ఠీదేవిని ఉపాసన చేస్తే ఆ గర్భాలు నిలిచి పుత్రుడిగా సంతానం కలుగుతుంది, బాలగ్రహాలు పోతాయి, చచ్చిపోయేటువంటి పిల్లలకి చిరంజీవిగా ఆయుష్యాభివృద్ధి కలుగుతుంది అని షష్ఠీదేవి అని ఉపాఖ్యానం. ఆకలితో బాధపడిపోతున్నారు అంటే శాకంభరి అవతారంలో ఆ తల్లి దర్శనం ఇచ్చింది. దాహంతో బాధపడుతున్నాము అంటే శతాక్షి రూపంలో దర్శనం ఇచ్చింది. ఎవరికి ఏది కావాలంటే అది ఇచ్చింది. ముక్తి ప్రద భోగాన్ని ఇస్తుంది, మోక్షాన్ని ఇస్తుంది. బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి వాళ్ళకి కావాల్సిన ఆధిపత్యాలు ఇచ్చింది, మోక్షకాములైన మహర్షులకి మోక్షాన్ని ఇచ్చింది. అస్పష్టమపి యన్నామ ప్రసంగేన విభాషితం తదాది వాంఛితాన్ అర్థాన్ దుర్లభానపి సర్వథా. ఆవిడ పూర్తిగా ఆవిడ నామని తెలుసుకుని దాన్ని లక్షణజ్ఞులు శిక్షా వాళ్ళు బాగా తెలిసినటువంటి వాళ్ళు ఎలా ఉచ్చరించాలో, ఏ నాదము, ఏ స్థానము, ప్రయత్నము, కరణము అన్ని తెలుసుకుని అన్ని మాకు చేత కాదండి, మాకు సంస్కృతమే రాదు, మేము ఆ వర్ణాన్ని సరిగ్గా ఉచ్చరించలేము అని ఎవడైనా అంటాడేమో. అంటే నువ్వు అస్పష్టంగా సగం సగంగా విడివిడి జ్ఞానంతో తెలిసి తెలియకుండా ఎలాగన్నా సరే ఆవిడ పేరు ఓ బీజాక్షరం నోటుమ్మటి అంటే మీకు కూడా కోరికలు తీరుస్తుంది. అదేంటండి అలా ఉంటుందా? దానికి ఒక కథ చెప్తాను, వేరే కథలో ప్రారంభిస్తున్నాడు. అస్పష్టమపి నామ ప్రసంగేనాపి భాషితం, ఆ నామాన్ని కూడా బుద్ధిపూర్వకంగా చెయ్యాలి అనుకుని ఇది వాగ్భవ బీజము, అమ్మవారి యొక్క బీజాక్షరము అనే దృష్టి లేదు. ఏదో ప్రసంగంగా ఆ బీజాక్షరం పూర్తిగా పలికేదంటే లేదు, దానిలో సగభాగం పలికాడు, అది కూడా అస్పష్టంగా. అయినా సరే వాడికి అఖండమైనటువంటి ఫలితం లభించింది అనేటువంటి దానికి బిందు హీనం అపి ఇత్యుక్తం వాంఛితం ప్రదదాదివై తత్ర సత్యవ్రతస్యైవ దృష్టాంత నృపసప్తమా. సత్యవ్రత ఉపాఖ్యానం అనే పేరుతోటి సత్యవ్రతుడి కథ ఉంది, ఆ కథ చెప్తాను వినండి అని. ఇది మాకు బాగా తెలుస్తుందండి, ఏదో గుణాలు రజాలు అది పుట్టింది ఇది వెళ్ళింది అంటే మాకేం గొడవ? ఆ సత్వరజస్తమ గుణాలు మనకి తెలిసేది కాదు. పౌరాణిక కథ శాస్త్రీయమైన విజ్ఞానం కాదు కాదు, పురాణం లాగా ఉండాలి. కానీ మధ్యలో కాస్త అప్పల సోమేశ్వర శర్మ గారు చెబుతూ ఉండారు, పులిహారలో కాస్త మిరపకాయ తగిలితే కారంగా ఉంటుంది, మధ్యలో జీడిపప్పు తగిలితే కొంచెం తీయగా ఉంటుంది. అలాగే జీడిపప్పు ఉండాలా మిరపకాయ ఉండాలంటే రెండు ఉండాలి రా అబ్బాయి, రెండు లేకపోతే అలాగా, అది ఉండాలి ఇది ఉండాలి. మిరపకాయ మాత్రమే తినేయం కదా, దానిలో తీయగానే ఉండాలి, కాస్త వేరుశనగ పళ్ళు ఉండాలి, కాస్త జీడిపప్పు ఉండాలి, కొంచెం మధ్యలో మిరపకాయ తగలాలి, కాస్త పోపు దళావతిగా ఉండాలి, అప్పుడైతేనే దాని అందం. అంటే పురాణంలో వేదాంతము ఉంటుంది, కర్మకాండకి సంబంధించింది ఉంటుంది, ఉపాసనా మార్గాలు ఉంటాయి, కథలు ఉంటాయి. ఇంతకు ముందు ఎవరు చేశారు, వాళ్ళు ఏ ఫలితాలు పొందారు అవి కూడా చెప్తారు. మనం ఏం చెయ్యాలి అనేది మనం నిర్ణయించుకోవాలి. దాన్ని బట్టి సత్యవ్రత ఉపాఖ్యానం ఇవాళ కథ. దాని కథ ఏంటి ప్రారంభం అని అంటే, ఒక బ్రాహ్మణ సమాజంలో ఓ ఉదాహరణ ఒక మనిషి ఉండేవాడు. వాడు ఎవరు పేరు అని ప్రశ్న అడిగేసరికి వాడు సత్యవ్రతుడి కథ దీనికి దృష్టాంతము అన్నాడు. వెంటనే జనమేజయ మహారాజా వారు వెంటనే క్వశ్చన్ చేశాడు, ఎవడండి ఆ సత్యవ్రతుడు? వాడి బ్రాహ్మణ క్షత్రియుడా, ఏం చేశాడు, వాడు ఎందుకు ఇలాంటి ఉపాసన చేశాడు, వాడికి ఏ ఫలం వచ్చింది, ఆ కథ మాకు వివరంగా చెప్పండి అని అడిగాడు. కోసౌ సత్యవ్రతో నామ కస్మిన్ దేశే సముత్పన్న కీదృశ్చ వదస్వమే కథం తేన శృత శబ్ద కథముచ్చారిత పునః సిద్ధిశ్చ కీదృశీ జాత తస్య విప్రస్య తక్షణ. ఇన్ని ప్రశ్నలు వేశాడే. వాడు అంటే ఎవడు సత్యవ్రతుడు అంటే ఎవడు, వాడు ఏ దేశంలో ఉండేవాడు, ఎలాంటి వాడు, వాడు ఎలా పుట్టాడు, వాడు ఏ శబ్దం విన్నాడు, దేన్ని ఉచ్చరించి జపం చేశాడు, దానివల్ల వాడికి ఎటువంటి సిద్ధి కలిగింది, ఈ కథంతా నాకు వివరంగా చెప్పండి అని అంటే ప్రారంభించారు మహానుభావుడు. పాపం శృణు రాజన్ ప్రవక్ష్యామి
కథాం పౌరాణికీం శుభాం. పౌరాణిక కథ, ఒక మంచి శుభప్రదమైనటువంటి ఒక కథను చెప్తాను విను అన్నాడు. తీర్థాటనం చేస్తున్నట్టు మహానుభావుడు వ్యాసుడు నైమిషారణ్యానికి వెళ్ళారు. పరమ పావనమైనటువంటి క్షేత్రం అందరికీ తెలుసుగా. అందరికీ నమస్కారాలు, అందరూ కూర్చున్నారు. విధిపుత్రులు అందరూ ఉన్నారు అక్కడ. సనక సనందనాథులు కూడా వచ్చారు. బ్రహ్మ మానస పుత్రులు అందరూ ఉన్నారు. చాలా గొప్ప సభ, చాలా చేస్తున్నారు. జీవన్ముక్తులు అందరూ ఉన్నారు. కథా ప్రసంగం అవుతోంది. దానిలో జమదగ్ని అనే ఒక మహర్షి ఒక ప్రశ్న లేవదీశాడు. జమదగ్ని ఉవాచ అని కథ ప్రారంభం. జమదగ్ని గారు మాట్లాడాడు. నాకు ఒక సందేహం ఉందయ్యా అన్నాడు. ఏమిటి అని అంటే, ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అందరూ ఉన్నారు కదా, వీళ్లలో ఏ దేవుణ్ణి మేము ఆరాధిస్తే మా కోరికలన్నీ తీరుతాయి? ఇందాకటి ప్రశ్నే. దానికి సమాధానం ఏవం ప్రశ్నే అంటే లోమశ వాక్యం అబ్రవీత్. యమదగ్ని అడిగిన ప్రశ్నకి లోమశ మహర్షి సమాధానం చెప్పారట. పరాప్రకృతి రాజ్యాచ సర్వగా సర్వదా శివ. పరాప్రకృతి ఆది పరాశక్తిని సేవించాలి అన్నాడు. దానికి ఉదాహరణ కథ ఏమిటి అనేది అడిగాం. అంటే కోసలేషు ద్విజ కశ్చిత్ దేవదత్తేతి విశ్రుత. కోసల దేశాల్లో దేవదత్తుడు అనేటువంటి ఓ పేరు కలిగిన బ్రాహ్మణోత్తముడు ఉండేవాడు. వాడికి సంతానం లేదు. వాడు ఒక పుత్రకామేషిలాగా ఒక యాగం చేశాడు. అనపత్య చకార ఇష్టిం పుత్రాయ విధిపూర్వకం. మంచి శాస్త్రీయమైనటువంటి విజ్ఞానం గలవాడు కనుక ఆ మహర్షి పుత్ర సంతానం కోసం ఓ యజ్ఞం ప్రారంభించాడు. ఆ తమసా తీరంలో చాలా మండపం వేసుకున్నారు. బ్రాహ్మణులందరినీ పిలిచాడు. వైదికులు వేదవేత్తలందరూ వచ్చారు. చాలా గొప్పగా చేసుకుంటున్నారు. దానిలో వాడి దానిలో ఎవరెవరిని ఏ ఏ ఆర్తిద్యాలు ఇచ్చాడు కూడా పురాణం వర్ణించింది. బ్రహ్మాండం కల్పయామాస సుహోత్రం. సుహోత్రుడు అనేటువంటి మహర్షిని బ్రహ్మగా కల్పించుకున్నారట. అధ్వర్యం యాజ్ఞవల్క్యం, హోతారంచ బృహస్పతిం. యాజ్ఞవల్క్య మహర్షి అధ్వర్యుడిగా ఉన్నారు. బృహస్పతి హోతగా ఉన్నారు. ప్రస్తోతారం తథా పైలం, ఉద్గాతారంచ గోభిలం. పైల మహర్షి ప్రస్తోతగా ఉన్నాడు, గోభిల మహర్షి ఉద్గాతగా ఉన్నాడు అని ఆ యజ్ఞ వర్ణన అంతా చేశారు. ఈ రకంగా చేస్తే చాలా అద్భుతమైనటువంటి యజ్ఞం నడుస్తోంది. ఆ ఉద్గాత సామగానం చేసేటువంటి వాడు కనుక సప్తస్వర సమంగా చక్కగా రథంతర గానం చేస్తున్నట్టు, రథంతర సామని గానం చేస్తున్నట్టు చేస్తూ ఉన్నప్పుడు తదా అస్య స్వరభంగోహు కృతే శ్వాసే ముహుర్ముహు. అష్టమాటు ఊపిరి పీల్చుకుని సామగానం చేయడంలో ఆయనకు స్వరభంగం అయింది. ఆ సామని చెప్పేటప్పుడు సరే ఊపిరి తీసుకోవడంలోనూ ఎక్కడో చిన్న తేడాలో ఓ స్వరభంగం అయింది. ఆ స్వరభంగం ఎప్పుడైతే అయిందో దేవదత్తుడికి యజ్ఞం చేసే యజమాని కదా ఆయన, ఏమయ్యా అలా అపస్వరం చెప్తావు? అప్పుడు యజమానులు అన్నీ తెలుసు. ఇప్పుడు యజమాన మంత్రాలు కూడా అరివే ఉన్న వాళ్ళందరూ యజ్ఞాలు చేసే రోజు ఆయనకి అన్నీ తెలుసు. ఆయన సామని చెప్తుంటే అలాగే అపస్వరం చెప్తావేమయ్యా? స్వరభంగం చేస్తే నీ కామ్యేష్టిది తత్వరంగా యథావిహితంగా చెయ్యాలి తప్ప ఏదో చిన్న చిన్న తేడాలు ఉన్నా పర్వాలేదు అనే భావం ఉండదు. కర్మల్లో రెండు రకాలు ఉన్నాయి. యథావిహిత అనుష్ఠానం ఒకటి, యథాశక్తి అనుష్ఠానం ఒకటి. విధింపబడింది ఎలాగుందో అలాగే 100% అలాగే చేస్తే కామ్య కర్మలు ఫలిస్తాయి. దానిలో ఏదైనా చిన్న చిన్న తేడా వచ్చింది అంటే కామనా పూర్తి అవ్వదు. అది నిత్యకర్మ అయితే కాస్త ఇటు అటుగా ఉన్నా పర్వాలే. స్వర వర్ణ మంత్ర లోపాలు ఏదైనా ఉన్నా ఒకసారి గాయత్రి మంత్రం అనుకుంటే సరిపోతుంది అనొచ్చు. కానీ కామ్యకర్మల్లో అలా కుదరదు. దానిలో ఆ ఫలంలో తేడా వస్తుంది. అంచేత ఆయన ఏమన్నాడు? దేవదత్త శుకోపాసు గోభిలం ప్రత్యువాచ మూర్ఖోసి ముని ముఖ్య అత్య స్వరభంగ స్వయాకృత. ఏ మూర్ఖుడిని స్వరభంగం చేస్తావేంటి? జాగ్రత్తగా ఉండద్దా? సామని చెప్పేటప్పుడు అంత ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేయాలి కదా, మూర్ఖుడుగా ఉన్నావు అని యజమాని ఆ వచ్చిన ఋత్విక్కుని తిట్టాడు. తిట్టేసరికి ఆయనకు కోపం వచ్చింది. ఆయన కామ్యకర్మని సంజాతే పుత్రార్థం యజకష్టమే. నేను కొడుకు కావాలని, వాడు చాలా గొప్ప విద్వాంసుడు కావాలని నేను ఇంత శ్రద్ధతో కామ్యకర్మ చేస్తుంటే నువ్వు స్వరభంగం చేసావేమిటి, పరమ మూర్ఖుల్లాగా ఉన్నావు అని ఆ ఋత్విక్కుని తిట్టాడు. ఆయన ఏమన్నాడు? గోభిలస్తుతో వాచి దేవదత్తం సుకోపిత మూర్ఖస్థే భవితా పుత్ర శఠ శబ్ద వివర్జిత. నన్ను మూర్ఖుడు అంటావా నువ్వు? నీకు పుట్టే కుమారుడే మూర్ఖుడవుతాడు అని చెప్పించారట ఆయన. మనకి ఆర్తిజ్యం తీసుకొచ్చి నాకేమో ఋత్విక్కుగా పిలిచి నాకు వరం ఇచ్చి యజమానం ఆర్తిజ్య వర్ణం చేసి నన్ను పేట మీద కూర్చోబెట్టి నన్ను తిడతావా నువ్వు? నీకు కొడుకు పుడతాడు కానీ పరమ మూర్ఖుడు పుడతాడు వాడు, అసలు నోటముడి అక్షరం కూడా రాజువాడికి అని చెప్పించారు ఆయన. మూర్ఖస్థే భవితా పుత్ర శఠ శబ్ద వివర్జిత. అంటే ఆ తర్వాత ఆయన చేసిన తప్పు కాదు. సర్వ ప్రాణి శరీరంలోనూ కూడా ఉచ్ఛ్వాస నిశ్వాసాలు సహజం. దాన్ని మనం అధీనంలో అట్టే పెట్టుకోలేము. నేను బుద్ధిపూర్వకంగా తప్పులు పని చేయలే. ఊపిరి పీల్చుకోకుండా చచ్చిపోతాను. ఊపిరి పీల్చకపోతే ఎలాగా? ఊపిరి పీల్చుకునేటప్పుడు చిన్న స్వరభంగం ఏదో వచ్చింది. దానికోసం ఇంతకాక నమేత్ర దూషణం కించిత్ స్వరభంగే మహామతే. ఈ స్వరభంగంలో నాకు ఏమాత్రము దోషణం లేదు. నాకు స్వరం తెలియక తప్పు చెప్పడం కానీ లేదా కావాలని తప్పు చెప్పడం కానీ అదేం కాదు. ఊపిరి పీల్చుకునేటప్పుడు ఏదో పొరపాటున అలా జరిగింది.
దానికి ఇంత హడావిడి చేసిన నువ్వు నన్ను శపించావు కనుక, నువ్వు క్రోధ వశుడు అయిపోయావు కనుక, మునీశ్వరులకి క్రోధం ఉండకూడదు కాబట్టి అక్రోధనాహి మునయోభవంతి సుఖదా సదా. క్రోధం లేనటువంటి మునీశ్వరులు సుఖాన్ని ఇస్తారు. నువ్వేమో చాలా స్వల్పమైన అపరాధం కోసం నన్ను పూర్తిగా శపించావు కాబట్టి నీకు ఈ రకమైనటువంటి శపం నేను ఇచ్చాను అని అంటే ఆయన అన్నాడు, ఏంటండి నాకు పుత్రులు కావాలి అనే కోరికతో చేశాను తప్ప స్వామి మీ మీద అవమానం చేయాలనే ఉద్దేశం కాదు. నా కోరిక పాడైపోతుందేమో అనే ఆదుర్దాతోటి, నా పుత్రుడు చాలా గొప్పవాడు కావాలి అనేటువంటి మమకారంతో నేను చేశాను. అపుత్రోహం సుతప్త ప్రాక్ తాపయుక్త పునఃకృత. నేను అనేక రకాలుగా సంతానం లేక ఎన్నో బాధలు పడి సంతానం కోసం ఈ యజ్ఞం చేస్తున్నాను. దీనిలో నా మానసికమైన ఆవేదనను మీరు గమనించుకోండి, అంతే తప్ప నేను మిమ్మల్ని తిట్టానని మాత్రం భావించకండి. ఇది కేవలం బుద్ధిపూర్వకంగా తిట్టిన విషయం కాదు. మరి ఏంటి మూర్ఖపుత్రాది అపుత్రత్వం వరం వేద విధో విధు. ఎందుకంటే కుమారుడు పుట్టడు అని నువ్వు మాట ఊరుకుంటా, కానీ కొడుకు పుడతాడు, వాడు ఉత్తు మూర్ఖుడు అవుతాడు, నోటముడు మాట్లాడదు అంటే ఇది భయంకరమైన శాపం స్వామి. దీన్ని నేను తట్టుకోగలనా? అందుకంటే నీకు సంతానం లేదు పో అంటే ఓ ఏడు చూరుకుంటాం. కానీ సంతానం ఉంది, వాడు మా ఎదరకుండానే ఉంటాడు, వాడు ఎందుకు పనికిరాడు, వాడు నోటముడు మాట రాదు, వాడిని చూసి నిత్యం జీవితాంతం ఏడుస్తూ ఉండాలయ్యా. ఇది ఎక్కడ కూడా మూర్ఖపుత్రుడుగా ఉండడం కంటే అపుత్రుడుగా ఉండడమే మంచిది. మూర్ఖపుత్రాది అపుత్రత్వం వరం వేద విధో విధు తథాపి బ్రాహ్మణో మూర్ఖ సర్వేషాన్ వింధ్య. ఇంకా తకమా వాళ్ళు వేరే వర్ణాశ్రమాల్లో వాళ్ళు మూర్ఖుడుగా ఉన్న బాధ లేదు, వాళ్ళు శారీరక బలంతో జీవితం గడిపేస్తారు. కానీ వీడిది వాగ్బలమే బలం, వీడికి కావలసిందే మాట. వీడు మూర్ఖుడు, బుద్ధి లేదు, వాక్కు లేదు అంటే ఇక బ్రాహ్మణ జీవితం ఎందుకు? అందులో బ్రాహ్మణుడుగా పుట్టి మూర్ఖుడుగా, శబ్దవర్జితుడుగా, శబ్దం లేకుండా, నోటమటి మాట రాకుండా, బుద్ధి లేకుండా ఇలా ఉంటే అది బ్రాహ్మణ జన్మకి చాలా పెద్ద అనిష్టం కదా. అంచేత వాడికి లోకం పూజించరు. నా పూజార్హ నా దానార్హ నింద్యస్య సర్వకర్మసు. వాడు ఎవరు పూజించరు, ఎవడు సంభావన ఇవ్వరు, ఎవడు సన్మానాలను పిలవరు, కార్యక్రమాల్లో ఆర్తిథ్యాన్ని ఇవ్వరు. ఈ రకంగా వాడు ఎలా బతుకుతాడు? వాడిని చూసి నేను ఎలా ఏడుస్తాను? ఈ రకమైన చాలా కష్టం. నాస్తనే పితృకార్యేషు దేవకార్యేషు సద్విజ మూర్ఖ సముపవేశ్య. అలాంటి మూర్ఖుడిని పితృకార్యాల్లో గాని దేవకార్యాల్లో గాని పీట మీద కూర్చోబెట్టకూడదు. ఇది ఒక ధర్మం అవాంతరంగా చెబుతూ ఉంటారు. ఇది చెప్పడం కోసం పుట్టిన పురాణం కాదు. కానీ అలాంటి మూర్ఖుడే అయితే వాడికి పూజా పురస్కారాదులు గాని దాన ధర్మాదులు గాని చేయడానికి వాడు అసమర్థుడు, ప్రతిగ్రహ సమర్థుడు కాదు. అలాంటి వాడిని పీట మీద కూర్చోబెట్టి ఏ పని మనం చేసుకోకూడదు అనేది పరోక్ష ఉపదేశం. వాడు నా ఆసనే పితృకార్యేషు దేవకార్యేషు సద్విజ మూర్ఖ సముపవేశ్య. అలాంటప్పుడు కార్యస్య ఫలవిచ్చత. అంచేత ఇలా ఉన్నప్పుడు అలాంటి రాజా శూద్ర సమోదేజ్ఞేయ నయోజ్య సర్వకర్మసు. రాజు చేత కూడా వీడు శూద్ర సముడుగా భావింపబడతాడు. వీడిని బ్రాహ్మణుడు అనే భావంతో పూజించరు. ఇలాంటి పరిస్థితుల్లో వాడికి ఏ రకంగా నాకు ఈ పుత్రుడు కలిగేటటువంటి ఆనందం కలుగుతుంది. అంచేత చాలా గొప్ప శాపం ఇచ్చారు స్వామి, దీనిలోంచి నన్ను బయటపడేయడానికి ఏదైనా మార్గం చెప్పండి అని అడిగాడు. గోవిల అత కిముక్తం వైత్వయా వేద విదుత్తమ సంసారే మూర్ఖపుత్రత్వం మరణాత్ అతి గరిహితం. ఆఖరి మాట ఏం మాట్లాడంటే, అంతకంటే నన్ను చచ్చిపోమంటే సంతోషంగా ప్రాణాలు వదిలేస్తాను, ఎందుకంటే మూర్ఖుడైన పుత్రుడు ఉంటాడు అంటే చాలా ఘోరమైనటువంటి శాపం స్వామి. దీనోద్ధరణ శక్తోషి పతాని తవ పాదయోహు. నీ కాళ్ళ మీద పడతాను, దీనులను ఉద్ధరించేటువంటి స్వామి నువ్వు, ఇంత తపస్యాలివి, నన్ను దయచూసి నాకు ఏదైనా మార్గం చెప్పు అన్నాడు. దేవదత్తుడు ఆయన కాళ్ళ మీద పడ్డాడు. అప్పుడేమంటే సునం దీవన హృత్య దీన హృదయ ప్రబల సాధులోచన. అప్పుడు గోపిలుడు ఆలోచించాడు, అయ్యో వీడు పాపం మనసార బుద్ధిలో మనకేం తేడా లేదు, మన మీద అవమానం చేయాలని దృష్టి లేదు, ఏదో కోపం పట్టలేక ఆవేశంతో ఏదో అన్నాడు, మూర్ఖుడు వాళ్ళని తిట్టాడు, దానికోసం నేను ఇంత శాపం ఇచ్చాను. క్షణకోప మహాంతో వై పాపిష్ఠ కల్పకోపన. మహాత్ముల యొక్క కోపం క్షణకాలం ఉండింది, కోలబొంగులాగా తగ్గిపోతుంది. దీర్ఘక్రోధం కలిగినటువంటి వాళ్ళు జీవితాంతం కోపం పెట్టుకునేటువంటి వాళ్ళు పాపాత్ములు. జలం స్వభావత శీతం పావకాతపయోగత ఉష్ణం భవతి తత్శీఘ్రం తద్వినాశిశితం భవే. దానికి ఉదాహరణ చూపించాడు. నీరు ఎప్పుడూ స్వచ్ఛంగా చల్లగా ఉంటుంది, దాన్ని వేడి చేస్తే వేడి అవుతుంది. ఎంతకాలం ఉంటుంది? కాసేపు తర్వాత మళ్ళీ చల్లబడిపోతుంది. అలాగే ఎండలో పెట్టిన నీళ్లు వేడెక్కుతాయి, కాసేపు ఆ ఎండ తగ్గిన తర్వాత మళ్ళీ చల్లబడిపోతాయి. అలాగే మహానుభావుల యొక్క స్వభావం శాంతంగా మృదు స్వభావంగా చల్లగా ఉంటుందే తప్ప శీత స్వభావంగా ఉంటుంది, కానీ ఘోరంగాను క్రూరంగాను ఉండదు. అంటే జలము స్వభావంగా శీతంగా ఉన్నా పావకుడి చేత అంటే అగ్నిహోత్రం గాని ఆతపం గాని కలిస్తే
అది ఉష్ణంగా మారచ్చు, మళ్ళీ శీతంగానే మారిపోతుంది. అలాగే దయావంతుడైనటువంటి గోధులుడు దేవదత్తునికి ఓ వరం ఇచ్చాడు. నీ కుర్రాడు మూర్ఖుడిగానే పుడతాడు, నేను అనేసాను మాట అలాగే ఉంటుంది, కానీ మళ్ళీ మూర్ఖో భూత్వ సుతస్తేవై విద్వానభి భవిష్యతి, మళ్ళీ విద్వాంసుడు కూడా అవుతాడు. కథ ట్విస్ట్. మూర్ఖుడైతే విద్వాంసుడు ఎలా అవుతాడు? మూర్ఖుడుగా పుడతాడు, విద్వాంసుడుగా మారుతాడు, విద్వాంసుడు అవుతాడు అని ఆ మహర్షి మళ్ళీ వరప్రదానం చేశారు. ఇది దత్తవరస్రోత మృతితో భూ ద్విజర్షభ. ఈ పరిస్థితి వస్తే వాడు ఏదో రూపవంతురాలు అయింది, భార్య గర్భవతి అయింది, సంతానం కలిగింది, వీటి పుట్టిన గర్భాధాన సంస్కారాలన్నీ చేశారు, వాడికి ఒక కుమారుడు కలిగాడు, వాడికి చక్కగా సత్యవ్రతుడు అని పేరు పెట్టాడు. వాడి పేరు మాత్రం అది కాదు అసలు, వాడు ఉతత్స్య ఇది పుత్రస్య కృతం నామ పురావిధ, వాడి పేరు ఉతత్స్యుడు అని పేరు పెట్టారు. తర్వాత సత్యవ్రతుడు అయ్యాడు. ఎలా అయ్యాడో మనం కథ చూసుకుంటాం. ఈ ఉతత్స్యుడు అనే పేరు పెట్టారు, వాడికి జాతకర్మ అది చేశారు, వాడు ఏం చేసినా వాడు ఎలా ఊరుకున్నాడు అంతే. తర్వాత ఉపనయనం వచ్చిందిట. సచ అష్టమే తథా వర్షే శుభే వై శుభవాసరే తస్య ఉపనయనం కర్మచకార విధివత్పిత. 8వ సంవత్సరంలో అష్టవర్షం బ్రాహ్మణం ఉపనయీత, సరిగ్గా ఉపనయనం పెట్టాడు. వేదం చెప్పాడు, వాడు నోరు విప్పితేగా. నువ్వేం చెప్పినా చెప్పుకో, నా నోటప్పుడు మాటే రాదు, నోరు విప్పడు. గాయత్రి జపం చేయాలా అంటే అసలు మాటే లేదు, వాడు వినలేదు. వాడు వేదోచ్చారణ చేయాలంటే మాట్లాడలేదు. వాడు ఏం చెప్పాడు? బహుధా పాఠిత పిత్ర నా దధార మధిం శఠ. వాడు ఎన్నిసార్లు చెప్పినా వాడు ఉత్తి మూర్ఖుడు కనుక అలా మూర్ఖుడుగా అలా ఉత్తి మొద్దులా కూర్చున్నాడు తప్ప నోటప్పుడు మాట మాట్లాడట్లేదు, ఏ రకంగానూ అభ్యాసం చేయట్లేదు. మూఢవత్తిష్టతే అత్యర్థం శుశువచ పితాముద. చాలా కష్టంగా ఎన్నో రకాల బాధలు పెట్టి చెప్పాడు, పాపం చేశాడు. ఏం చేసినా వాడికి ఏమీ మార్పు రాలేదు. మూర్ఖ అభూత్ అతి లోకేషు గతా వార్త ఇది లోకేషు గతా వార్త అతి విస్తర. ఆ తర్వాత ఆలోకంలో అలా వార్త అయిపోయి పలానా వాడు దేవదత్తులు గారి కుమారుడు పరమ మూర్ఖుడండి, వాడికి ఉపనయనం చేసినా వాడి గాయత్రి కూడా నోటితో అనలేదు, వేదం వాడు చెప్పాడు, వాళ్ళ నాన్నగారు వీడు ఏవి మాట నోటంటే అనలేదు, ఏవి ఎందుకు పనికిరారు, పరమ మూర్ఖుడు దేవదత్తులు గారి కుమారుడు అనేటువంటి ప్రచారం లోకంలో అయిపోయింది. లోకం అంతా వాడిని నిందించారు. అలా వెళ్తూ ఉంటే తల్లి తండ్రి కూడా నిందించారు. అన్ని అసలు అందరూ నిందిస్తూ ఉంటే ఊరుకున్నాడు వాడు. కానీ తన తల్లి తండ్రి కూడా నిందించడం ప్రారంభిస్తే వాడి మనస్సు కష్టం వచ్చింది. పితరా నిందితోచ జనైకామం పితృభ్యామథ బాంధవై వైరాగ్యం అగమద్ విప్రహ జగామ వనమప్యసౌ. ఇంక ఈ బతుకు బతకడం ఎందుకు? మనకి ఇంట్లో తల్లిదండ్రి కూడా తిడుతున్నారు, బంధువులందరూ తిడుతున్నారు, ఎక్కడికైనా వెళ్తే వాళ్ళు తిడుతున్నారు. ఈ బతుకు బతికే కంటే ఇక్కడి నుంచి పోయి నేను అడవిలో వెళ్ళి ఏదో ఆకుమో తిరిగి కాలక్షేపం చేస్తాను పరమ వైరాగ్యంతో ఈ సమాజానికి అందరికీ దూరంగా వెళ్ళిపోయాడు. ఎలాగా అంధోవరహ తథా పంగు నా మూర్ఖస్తు వరస్సుత. ఇంకో మాట చెప్పాడు, గుడ్డాడో కుంటాడో ఎవడైనా ఉన్నా పర్వాలేదు, కానీ మూర్ఖుడైనటువంటి కుమారుడు ఉండడం చాలా ప్రమాదం. వాడి కళ్ళు లేవు కాళ్ళు లేవు అంటే పర్వాలేదు, సర్దుకోవచ్చు. కానీ మూర్ఖుడు బుద్ధి లేదు, వాక్కు లేదు అంటే వాడితో భరించడం కష్టము అనేటువంటి భావంతో తల్లిదండ్రుల అవమానానికి వాడి బాధ్యత వహిస్తూ ఎక్కడికో అడవిలోకి పోయట. అక్కడ ఒక ఆకేసుకుని కాలక్షేపం చేస్తున్నాడు వన్య వృత్తితో. నియమం ఏమిటి వాడికి? నేను ఎప్పుడు జీవితంలో ఎప్పుడు అబద్ధం ఆడను, నేను ఎవరికి అపకారం చేయను, ఏది వస్తే అది తింటాను, లేకపోతే అది మానేస్తాను అనేటువంటి భావంతో ఆ అడవిలో కూర్చుని ఏమంటే వన్యాం వృత్తించ సంకల్ప్య స్థిత తత్ర సమాహిత నియమంచ పరం కృత్వ నా అసత్యం ప్రబ్రవీమ్యహం. అది ఎట్టి పరిస్థితుల్లోనూ నా నోటమ్మట అబద్ధం ఆడను అని నియమం పెట్టుకుని ఈ ఒక్క నియమాన్ని నేను పాటిస్తా. చాలా తేలిక వాడికి. మాట్లాడే స్వభావం కలిగిన వాడికి మాటలు వస్తే అబద్ధాలు వస్తాయి. వాడికి మాటలే లేవు కనుక నేను ఎప్పుడు అబద్ధం ఆడను అనే మాటని నిర్వహించుకోవచ్చు. వాడికి సాధ్యమైనటువంటి ప్రతిజ్ఞ. అంచేత నేను ఈ నియమాన్ని పాటిస్తాను అనుకున్నాడు. అడవిలో పాకేసుకుని అక్కడ కూర్చొని తపస్సు చేసుకుంటూ కూర్చున్నాడు. తపస్సు చేయడానికి వాడికి ఏ మంత్రాలు తంత్రాలు రావు. ఏ ఆ మంత్రాన్ని ఉచ్చరించాలి అంటే తెలియదు, నోటప్పుడు మాట రాదు. ఏది ఇప్పుడు ఆలోచన ఉందా అంటే లేదు, ఏం చెయ్యాలో తెలియదు. కానీ నేను ఎప్పుడు అబద్ధం ఆడను అని మనసులో అనుకున్నాడు. అక్కడ కూర్చున్నాడు. అక్కడ నా వేదాధ్యయనం కించి ధ్యానాతి నా జపం తథా ధ్యానం నా దేవతానాంచ నైవ చైవ ఆరాధనం తథా. ఇక్కడికి ఏమీ తెలియదు. ఎలా కూర్చోవాలి, ఎలా స్నానం చేయాలి, ఎలా అధ్యయనం చేయాలి, ఎలా ధ్యానం చేయాలి, ఎలా పూజ చేయాలి, ఏమీ తెలియదు. ధ్యానము ప్రాణాయామము ఏమి అసలు యోగాభ్యాసంతో పరిశ్రమే లేదు. మంత్రం దాని యొక్క కీలకము అర్గళము స్తోత్రం అవి ఏమీ తెలియదు వాడికి. గాయత్రి మంత్రం కూడా నోటముట రాలేదు వాడికి. అలాంటి పరిస్థితుల్లో శౌచం గాని సదాచారం గాని స్నాన విధులు గాని ఏమీ లేకుండా వాడు అక్కడ కూర్చున్నాడు. ఇప్పుడు పొద్దునే లేచాడు, ఏదో పక్కన ఉండేటువంటి ఓ చెట్టు కొమ్మ నరికి దాంతో పడుకోముకుని దంతధావనం. సో అకరోత్ ప్రాతరుత్థాయ ఎక్కించిద్దంత ధావనం స్నానం చ శూద్రవత్ తత్ర గంగాయాం మంత్రవర్జితం. గంగాడ ఒడ్డున
పాక వేసుకున్నాడు, గంగలో మునిగాడు, కుక్క మునిగినట్టు. స్నానం సంకల్పం లేదు, శౌచమైన సదాచార విహితంగా స్నానం చేయడం చేత కాదు, స్నాన అహమర్షణ మంత్రాలు అవి చేత కావు. ఏదో మునిగాడు, పడుకోవడం, దానిలో మునగడం, గంగలో మళ్ళీ చెట్టు మీద కూర్చోవడం అక్కడ. ఇదే పరిస్థితి. ఎక్కడైనా ఆ చెట్టుకు పండు పడి కింద పడితే ఫలాన్యాదాయ వన్యాన్ని మధ్యాహ్నేపి ఎదురుచ్చయ భక్ష్యాభక్ష్య పరిజ్ఞానం నజానాతి చటస్తదా. వాడికి ఇది తినచ్చు ఇది తినకూడదు కూడా తెలియదు. ఎదురుగా చెట్టు నుంచి ఒక పండు పడితే ఆ పండు తినేవాడు, పడలేదు అంటే మనిషివాడు. ఇలాంటి పరిస్థితుల్లో వాడి జీవితం గడుపుతూ ఉంటే వాడు ఎప్పుడూ అబద్ధం ఆడ్డు అనేది మాత్రం ప్రచారంలోకి వెళ్ళింది. ఈ రకమైనటువంటి వాతావరణంలో దైవం నన్ను మూర్ఖుడిగా పుట్టించింది, నేనేం చేయగలను, దేనిలో నేనేమో తీర్థాటం చేయలేను, తపస్సుని ఆచరించలేను, చేసి అందరినీ పెద్దలందరినీ గౌరవించలేను, ఇలాంటి వాళ్ళు మునిపుత్రులందరినీ కూడా సేవించి వాళ్ళ దగ్గర నుంచి ఏదో నేను ప్రయోజనం పొందాలి అంటే చేత కాదు. దైవమేవ పరం మన్యే దిక్ పౌరుషం అనర్థకం వృధా శ్రమకృతం కార్యం దైవాద్భవతి సర్వథా. అంటే మనం ఏం చేయలేము, ఇంత దైవాధీనం. దైవం నన్ను ఇలాగా అంటే దుర్మార్గంగా తయారు చేసింది, దైవ విధి నాకు అనుకూలంగా లేదు అనుకున్నట్ట అదంతా మాటలు వింటున్నాడు వాడు. ఈ రకంగా వింటూ ఉంటే కొంతకాలం వాడికి ఆరాధన జపం తప్ప ఏమీ లేదని చాలా శ్లోకాలు రాశారు. ఈ సందర్భంలో పాకలో వీడున్నాడు, అక్కడ ఎదరి నుంచి ఓ పంది వెళ్తోంది. ఆ పందిరి వెనకాల ఒక బోయేవాడు వచ్చి ఓ బాణంతో కొట్టాడు. ఆ బాణంతో కొట్టినటువంటి పంది అక్కడ చచ్చిపోయిందా అంటే చచ్చిపోలేదు. అది తేన అతికృష్టేన శరేణ విద్ధ కోలహ కిరాతేన ధనుర్ధరేణ పలాయమాన భయ విఫలశ్చ మునే సమీపం వికృతో జగామ. అది ఎక్కడో దెబ్బతింది, అది పరిగెట్టుకుని వస్తోంది, పాపం బాణం గుచ్చుకుంది, రక్తం కారుతోంది, ప్రాణం పోలే, బాధలో ఉంది. అది వచ్చి 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 ముని ఆశ్రమం దగ్గరకు వస్తే ఈ పాకలో సంతోషించి వచ్చిన తర్వాత వికంపమాన రుధిరాద్ర దేహ యదా జగామ ఆశ్రమ మండలం వై కాలహ తదా అతీవ దయార్ద్రభావం ప్రాప్త ముని తత్ర సమీక్ష్య దీనం అగ్రే వ్రజంతం రుధిరార్ద్రదేహం దృష్ట్వా ముని సూకరమాసు విద్ధం దయాభినివేశాత్ అతికంపమాన సారస్వతం బీజమథ ఉచ్చార అనేసరికి దాన్ని చూసేసరికి మనస్సు ద్రవించిపోయింది. అయ్యో పాపం ఎంత కష్టం, అయ్యయ్యో అంటామే. ఆ అయ్యయ్యో అనే బదులు ఐన్ బీజం తాలూకు సగభాగం అయ్య అంతే, వెరేడు కేకలేసినట్టుగా అయ్య అంటే ఎవడో తెలియదు వీడికి. అది ఎందుకన్నాడు అంటే లేదు, ఆ పంది దెబ్బతింది, దాన్ని చూసేసరికి మనస్సు ద్రవించిపోయింది. ఆ కారుణ్య భావం చేత సరస్వత బీజాన్ని ఉచ్చరించాడు. అది ఎప్పుడు వాడి నోటమ్మటి మాట అదే మొదల మాట, ఇంకా తగ్గమాది అమ్మ అయ్యా అని కూడా చేత కాదు వాడికి. వాడి నోటమ్మటి ఏ మాట రాలే, ఈ ఐకారం ఒకటే వచ్చింది. ఇదేదో బాగుంది అనుకున్నాడు, దాన్నే 10 సార్లు. కొత్త మాట మనం ఏదైనా వస్తే దాన్నే 10 సార్లు ఆవృత్తి చెప్పుకుని అదే దాన్నే రిపీట్ చేసుకుంటూ ఉంటాం. అలాగే ఏదో అజ్ఞాతపూర్వంచ తథా శృతంచ దైవాన్ ముఖే వై సముపాగతంచ జ్ఞాతవాన్ బీజమసౌ విమూఢ మమజ్జ శోకే స మునిర్మహాత్మాన్. వాడు ఈ అక్షరం ఏదో బాగుంది నోటమ్మటి వచ్చింది, శ్లోకత్వమాగత అని కాళిదాస్ గారు చెప్పారు. వాల్మీకి నోటమ్మటి వచ్చినటువంటి ఆ శోకమే కరుణరస ప్రధానమైనటువంటి భావమే శ్లోకంగా మారింది, అది రామాయణానికి దారి తీసింది అన్నానే. ఆ రకంగానే వాడి నోటమ్మట ఓ బీజాక్షరంలో సగభాగం వచ్చింది, దాన్నే వాడు మళ్ళీ 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 అంటున్నాడు. దాన్ని చూసిన తర్వాత వెనకాల నుంచి అబ్బాడు ఏమయ్యా నేను వేటాడిన పంది వచ్చిందా అని. అప్పుడు వీడికి విచక్షణ జ్ఞానం వచ్చింది అమ్మవారి కృప వల్ల. నేను ఇప్పుడు వాడు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పి ఆ పంది ఇక్కడికే వచ్చింది అంటే వాడు దాన్ని మళ్ళీ పట్టుకుంటాడు, చచ్చే వరకు చంపుతాడు. దాన్ని చచ్చే వరకు చంపడం ఏమిటి అని, ప్రాణం పోయే వరకు ఉరి తీయండి అంటారు. ఉరి తీసి ఊరుకుంటే మళ్ళీ ప్రాణం ఉంటే అది కుదరదట, చచ్చే వరకు ఉరి తీయాలి, అది రూల్. అలాగే వీడు ఇదాక బాణం పొట్టాడు ఇందాక, దాంతో వీడి ప్రాణం పోలేదు దానికి. ఇప్పుడు మళ్ళీ ఎలా ప్రాణాలు పోతాయో అంతవరకు తీవ్రంగా హింసిస్తాడు వాడు. ఆ హింసా దోషం నాకు వస్తుంది అంచేత అది చెప్పకూడదు. ఇప్పుడు రాలేదని చెబితే అబద్ధం ఆడతాను, నా వ్రతభంగం, నేను అబద్ధం ఆడకూడదు. ఇప్పుడు నేనేం చెయ్యాలి అని మనసులో ఆలోచించుకున్నట్టు. ఆ పందిటి వచ్చిందని చెప్పాలా, లేక రాలేదండి నేను చూడలేదండి అని చెప్పాలా, ఏం చేయాలి? దృష్ట్వా మునిం తత్ర కుశాసనే స్థితం నామ్నాతు సత్యవ్రతం అద్వితీయం యాథ ప్రణమ్య ప్రముఖే స్థితోసౌ పప్రచ్చ కోలహ్వగట చేశాను. ఆ పంది ఎలా వెళ్ళిందండి అని వీడన్నాడు. జాగా చాలా సంతోషం అండి, మంచి మాటే చెప్పారు, బాగానే ఉంది. సత్యం బ్రవీతు అద్య సత్యవ్రతోసి సుధాతులో వర్తతే నే పోష్య వర్గ. నా కుటుంబ సభ్యులందరూ ఆకలితో ఉన్నారు, నాకు ఇది వృత్తి, నేను ఈ వేటను తీసుకెళ్ళాలి, ఇంట్లో వాళ్ళ పిల్లలకి అన్నం పెట్టాలి అంటే నా బాధ్యతను నేను తీసుకున్నానే తప్ప ఎదరవాడిని చంపాలి అని హింసా ప్రవృత్తితో చేసిన పని కాదు ఇది. అంటే అది ఎక్కడ ఉందో చెప్పండి బాబు, దాన్ని తీసుకెళ్లి ఇంట్లో
పిల్లం పిల్లలకి అన్నం పెట్టుకుంటాను అని వాడు అడిగాడు ఈ మునిని. వీడేమన్నాడు అంటే చాలా ఆలోచించాడు. సత్యం నసత్యం ఖలు ఎత్ర హింస దయాన్వితం చ అనృతమేవ సత్యం. నిజం చెబితే అది హింసకి దారి తీస్తే అది సత్యం అనబడదు. దయాన్వితమైన అసత్యం కూడా సత్యమే అవుతుంది. దయతో కూడి ఇతరులకి ప్రాణాలను నిలబెట్టేటువంటి అబద్ధం కూడా సత్యం లెక్కే. ఇతరుల ప్రాణాన్ని పోగొట్టే సత్యం కూడా అబద్ధం లెక్కే. ఇది ఆలోచించి హితం నరాణాం భవతీహయేన తదేవ సత్యం న తథా అన్యథైవ. ఇతరులకి హితం కల్పించేది ఏదో అదే సత్యం అవుతుంది. అంతే తప్ప నేను ఇక్కడే ఉందండి అని చూపించేస్తే వాడి ప్రాణం తీసేస్తాడు. అది దానికి హింస ప్రాణవియోగానికి దారి తీస్తుంది. అంటే అది ఆలోచించి వాడు ఏమన్నట్ట, వాడి విద్య వికసించింది. ఆ బీజోచ్చారణం వల్ల వాడికి మేధా సంపద పెరిగింది. వాడు ఆలోచించి ఏమన్నట్ట, యా పశ్యతి నసా బ్రూతే యా బ్రూతే సా నపశ్యతి అహో వ్యాధ స్వకార్యార్థిన్ కిం పృచ్ఛసి పునః పునః. చాలా అందమైన మాట శ్లోకం. ఏది చూస్తుందో అది మాట్లాడదు, ఏది మాట్లాడుతుందో అది చూడదు. నన్ను ఎందుకయ్యా అస్తమాటు విసిగిస్తావు అడుగుతావు, నేనేం చెప్పను. చూసింది కన్ను, అది మాట్లాడే శక్తి లేదు దానికి. మాట్లాడే జిహ్వ చూడలేదు. నేను రెండూ కాదు, దేహేంద్రియ విలక్షణమైన ఆత్మస్వరూపం నేను కన్ను నేను కాదు, వాక్కు నేను కాదు. ఆ ఇంద్రియాలు అది చూసింది, అది మాట్లాడదు. ఈ మాట్లాడుతుంది ఏది చూడదు. నేను రెండూ కాదు, అకర్త అభోక్త అయిన ఆత్మని. నన్ను ఎందుకు అస్తమాటు విడిపిస్తావు నువ్వు, నన్ను ఏం అడక్క నేనేం చెప్తాను అని. చూడండి, యా పశ్యతి నసా బ్రూతే అంటే ఏది చూస్తోందో చక్షురింద్రియం అది మాట్లాడదు. యా బ్రూతే సా నపశ్యతి ఏది వాక్కు మాట్లాడుతుంది కానీ అది చూడదు. అహో వ్యాధ స్వకార్యార్థం కిం పృచ్ఛసి పునః పునః అనే ఎప్పుడైతే ఆలోచన వచ్చిందో వాడు నిరాశగా వెనక్కి వెళ్ళిపోయాడు. ఈ శోకరం ఆ దెబ్బ తగ్గి ఇదేదో ప్రాణంతో బయటపడి పట్టబడి. ఈ రకమైనటువంటి సారస్వత బీజ ఉపాసన వల్ల ఆ సత్యవ్రతుడు తన సత్యవ్రత నిష్టని కాపాడుకున్నాడు. టైం బీజంలో సగభాగాన్ని యథాలాపంగా ఏదో దాని మీద ఉండే దయతో చూపించి ఆ బీజాక్షరంలో ఏకదేశాన్ని ఉచ్చరించడం వల్ల అమ్మవారి కృపకి పాత్రుడయ్యాడు. దానివల్ల బుద్ధి వైభవం వచ్చి తతో మహాకవిర్జాతహాన్ దానిలో చాలా గొప్ప పండితుడుగా అతి విఖ్యాతుడై ధరణీతలంలో సారస్వత బీజోపాసకుడుగా చాలా విధిపూర్వకంగా ఆయనకి సత్యవ్రతుడు అనే పేరుతోటి ప్రసిద్ధి వచ్చింది అని సత్యవ్రత ఉపాఖ్యానం చెప్పారు. దీనిలో వాడు చెప్పిన మాటల్లో చేసిన పని ఏంటి అంటే ఆ దెబ్బతిన్న పందిని చూసి అయ్యో అన్నాడు. నత్తిగా మాట్లాడేటువంటి వాడు సగం సగం అంటాడే అయ్యయ్యో అని పూర్తిగా అనలేడు వాడు. అది కూడా చేత కాదు. కానీ అయ్యి అన్నంత మాత్రాన అమ్మవారు అంత కృపతోటి ఆవిడ మహాపండితుడిగా కవిగా తీర్చిదిద్దింది అంటే ఆవిడ దయ ఎంత దయా స్వరూపం. సుఖసేవ్య అనే మాటకి ఇది ఎంతకంటే రుజువే ఉంది. ఆవిడ దయాన్విత, సుఖసేవ్య, అన్ని కోరికల్ని తీరుస్తుంది అనే దానికి. వీడికి బుద్ధి వైభవం వస్తే వీళ్ళ తండ్రికి మహానందం కలిగింది. ఆ కుటుంబం అందరూ సంతోషించారు. ఇంతమందికి కూడా అమ్మవారి కటాక్షం వల్ల చాలా గొప్ప ఉపయోగం జరిగింది కనుక సారస్వతం తతో బీజం జజాప విధిపూర్వకం పండితశ్చ అతి విఖ్యాత ద్విజోసౌ ధరణీతలే ఆఖ్యానం చ అతి విస్తీర్ణం స్తువంతి మునయః కిల. ఈ ప్రతిపర్వసు గాయంతి బ్రాహ్మణాః అందరూ కూడా ఈ ఉపాఖ్యానాన్ని విని అమ్మవారి కృపకి పాత్రుడైనటువంటి మహాపండితుడు అయినా అని ఆయన్ని స్తోత్రం చేయడం ప్రారంభించారు. అంటే దీన్ని చెప్పి తర్వాత ఏంటి, తస్మాత్ రాజన్ సదాసేవ్యా పూజనీయా చ భక్తితః ఆదిశక్తి పరాదేవి జగతాం కారణమిహి సా అని ఉపసంహారం చేశారు కథని. ఈ సత్యవ్రతోపాఖ్యానాన్ని పూర్తి చేసి యథాలాభంగా కూడా అమ్మవారి యొక్క బీజాక్షరాన్ని ఉచ్చరించినంత మాత్రాన నామపారాయణ ప్రీత అనే దానికి ఎస్టాబ్లిష్మెంట్ నిదర్శనం. కేవలం నామపారాయణం చేత, అది కూడా సంపూర్ణమైన నామపారాయణం తెలిసి చేయడం కాదు, తెలియకపోయినా అజ్ఞానత వ్యాజేన అభికృతం ఏదో ఒక మిషతో చేసిన అమ్మవారు అంత దయచేసింది. స్మృత సంపూజిత భక్త్యా ధ్యాత చ ఉచ్చారిత శృత తదా కార్యద తేన కీర్త్యతే. ఆవిడ్ని కార్యద అని పేరు. ఇప్పుడు నువ్వు జనమేజయ మహారాజు బుద్ధిమంతుడివి, రాజ్యభారం ఉన్నవాడివి, కారణంతో సకారణంగా సహేతుకంగా నువ్వు ఆ అమ్మవారిని ఆరాధించి అమ్మాయి యజ్ఞం చేస్తే నిన్ను దయచూసి నీ కోరికలను తీరుస్తుంది అనడంలో సందేహం ఏముందయ్యా? ఏమీ చేతగాని వాడు ఏదో రకంగా యథాలాభంగా ఏదైనా అంటేనే వాడినే అనుగ్రహించిన అమ్మవారు నిన్ను బుద్ధిపూర్వకంగా ఆరాధిస్తే చేయదా? అంచేత ఆవిడనే స్తుతి చెయ్యి, ఆవిడనే పూజ చెయ్యి, ఆవిడనే భక్తితో ధ్యానం చెయ్యి, ఆవిడ యొక్క నామాన్నే ఉచ్చరించు, నీ కోరికలన్నీ నీకు తీరుస్తుంది ఆవిడ. జనాన్ ఆర్తాం తథా మూర్ఖాన్ పీడితాన్ వైరభిస్సదా
దాసాన్ ఆజ్ఞాకరాన్ క్షుద్రాన్ వికలాన్ విఫలాన్ అథాన్, ఎన్ని కింద స్టేటస్, తక్కువ వాళ్ళు, ఏమి చేతకాని వాళ్ళు, ఆర్తులు, మూర్ఖులు, పీడితులు, దాసులు, సేవకులు, ఏమి చేతకాని వాళ్ళు, అంగవికలులు, విఫలులు, భయ విఫలులు, అలాంటి వాళ్ళందరినీ కూడా ఆవిడ పూర్తిగా అనుగ్రహిస్తుంది. రాజలక్ష్మియా యుతాన్ శూరాన్ వశీకృత జనానథ స్వజనైర్ అవియుక్తాంశ సర్వలక్షణ లక్షితాన్ని పాజిటివ్ లైన్. ఇందాక వాళ్ళందరూ ఏమీ లేని వాళ్ళు, లేని వాళ్ళని ఉన్నవాళ్ళు చేస్తుంది, దరిద్రుల్ని ధనవంతుల్ని చేస్తుంది, మూర్ఖుడిని పండితుడిని చేస్తుంది, బంధుహీనుల్ని బంధు సముద్రుడిగా ఉన్న వాళ్ళందరినీ చేస్తుంది, స్వవిజనంలందరూ వదిలేసిన వాడిని స్వజనైకి అవియుక్తాంశ అందరూ వీటి దగ్గర చేరేట్లాగా చేస్తుంది. ఏదేది మన దగ్గర లేదో అవన్నీ మనకి ఇస్తుంది. అన్వయ వ్యతిరేకముల చేత ఇదే పరిపూర్ణమైనటువంటి కారణము అని తెలుసుకోవాలి. దీని పరిస్థితి ఏమిటి అంటే వ్యాసుల వారు ఒకటే మాట చెప్పారు. ఆవిడ కారణము అన్నారు కదా, కారణం అంటే ఎలా తెలుస్తుందండి అని అంటే అన్వయ వ్యతిరేకాభ్యాం హి కార్యకారణ భావ. మా కాశీపతి గణపతి గారు అన్నాడు కదా, కార్యకారణ భావ నిర్ణయం అన్వయ వ్యతిరేకాధీనం. యత్సత్వే యత్సత్వం యథభావే యథభావ. ఏది ఉంటే ఏది ఉంటుందో, ఏది లేకపోతే ఏది ఉండదో అది దానికి కారణము అని చెప్పాలి. మట్టి ఉంటే కొండ ఉంటుంది, మట్టి లేకపోతే కొండ ఉండదు. కాబట్టి కొండకి మట్టి కారణం. తంతువులు ఉంటే బటం పుడుతుంది, తంతువులు లేకపోతే బటం పుట్టదు. అంచేత బటానికి తంతువులు కారణం. ఈ రకంగా భావించాలి. అన్నిటికీ కారణం ఆవిడ అన్నారు కదా. ఇప్పుడు అక్కడ అన్వయ వ్యతిరేకాలు ఏం చెప్తారు అని అంటే, ఆ తల్లిని ఎవరు పూజించారో వాళ్ళు సకల ఐశ్వర్యాలు పొందుతారు, ఆవిడ్ని పూజించని వాళ్ళకి సకల అనర్థాలు కలుగుతాయి. దీనికి కారణం ఏంటి? సకల భోగభాగ్యాలు కావాలి అంటే జగదంబగా సమారాధన. అది ఉంటే అన్ని భోగాలు ఉంటాయి, అది లేకపోతే భోగాలన్నీ ఉండవు, దారిద్ర్యాలు ఉంటాయి. అదే పర్యవసానం చేస్తారు చూడండి. వ్యతిరేకాన్వయాభ్యాంచ విచేతవ్యం విచక్షణై ఏభిర్నపూజితా దేవి సర్వార్థ ఫలదా శివ సమారాధితా చ తథా నృభిః ఏభిః సదాంబిక. మనుషులు రెండు రకాలు ఉంటారు. దీనిలో వీళ్ళు సుఖంగా ఉన్నారు అంటే అమ్మవారి పూజ చేశారు, గత జన్మలో మంచి శివారాధన చేశారండి, చాలా బాగా ఉన్నారు. అక్కడ దరిద్రుడు ఉంటాడు, వాడు ఎప్పుడు జీవుడిలో ఎప్పుడు కూడా శివుడి మీద బిలవపత్రం కూడా వేయలేదు, ఆరాధన చేయలేదు, వాడి దరిద్రాన్ని అనుభవిస్తున్నాడు. కార్యము చేత కారణానుమానం. ఇప్పుడున్న పరిస్థితి గత జన్మలో వీళ్ళు చేశారా లేదా, చేసుకున్న వాడికి చేసుకున్నంత మహదేవ అంటే అర్థం అది. అలాగే ఏదో అమీ సుఖిన సర్వే సంసారే స్పిన్న సంశయ. దేవపూజ ధురంధర వాళ్ళందరూ సుఖంగా సంతోషంగా ఉన్నారు, ఇది వరకు చేశారు కనుక. ఇప్పుడు కూడా మళ్ళీ చేస్తే మళ్ళీ జన్మలో కూడా సుఖంగా ఉంటారు. ఆ రకంగా భుక్తి ప్రదైనటువంటి అమ్మవారిని చాలా సేవించుకోవాలి అనేటువంటి ఈ కథ అంతా లోమశ మహర్షి ముఖత విన్నారట. లోమశుడు యమ దగ్గరికి చెప్పిన కథ. ఆ లోమశుడు చెప్పినటువంటి కథ, లోమశస్య ముఖాత్కామం దేవీ మాహాత్మ్యం ఉత్తమం ఇది సంచింత్య రాజేంద్ర కర్తవ్యంచ సదా అర్చనం భక్త్యా పరమయా దేవ్యా ప్రీత్యాచ పురుషర్షభ అని చెప్పారు. అంటే మొత్తం మీద పర్యవసానం యజ్ఞం అంబాభిధం, అంబా యజ్ఞం చేయాలి. ఆ అంబా యజ్ఞం చేసి ఎవరికై దేవైశ్చ ఆరాధిత పూర్వం అన్నాడు కదా. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అందరూ కూడా ఆరాధించారు. దానికి ఉదాహరణగా సత్యవ్రతుడి కథ ఈ రోజుల్లో ప్రస్తుతంలో బాగా ప్రచారంలో ఉన్న కథను ఒకటి చూపించారు. దేవతలు ఆరాధించారు అంటే దేవతల్లో ఎవరు ఆరాధించారు, దానిలో మొదటివాడు ఎవడు అని అంటే శ్రీ మహావిష్ణువు మొట్టమొదట్లో ఆరాధించారు. దాన్ని పూర్తిగా మేము అంబాయజ్ఞ విధి విధానాలన్నీ కూడా తర్వాత చెప్తాము అని 12వ అధ్యాయం దగ్గర నుంచి వద యజ్ఞ విధం సమ్యక్ దేవ్యా తస్యా సమంతతః శ్రుత్వా కరోమ్యహం స్వామిన్ యథాశక్తి యతంద్రిత పూజా విధం చ మంత్రాంశ్చ హోమద్రవ్యం అసంశయం బ్రాహ్మణా కతి సంఖ్యాశ్చ దక్షిణాశ్చ తథా పునః. దానిలో ఎంతమంది బ్రాహ్మణులు ఉండాలి, ఎన్ని దక్షిణలు ఇవ్వాలి, ఎలా చేయాలి, ఎన్ని రోజులు చేయాలి, దానిలో ఏ మంత్రాలు వాడాలి, ఎంతమంది ఋత్విక్కులు ఉండాలి, దాని స్వరూప స్వభావాలన్నీ మాకు చెప్పండి అని మళ్ళీ రాజుగారు అడిగాడు. దానికి వ్యాసభట్టారకులు అంబాయజ్ఞ విధానాన్నంతటినీ చెప్తారు. అది మనం తర్వాత కాలంలో చూసుకుందాం. అంబాయజ్ఞము మహావిష్ణువు చేసినటువంటిది నవరాత్ర వ్రతం అని. దాంట్లో ఇది కామ్యకర్మ లేక నిత్యకర్మ అని ఒక పెద్ద పేచి. అంబాయజ్ఞం చేయడం కామనలతో చేసే కామ్యకర్మ లేక నిత్యకర్మ, సంధ్యావంతరాజుల వల్లే నిత్యకర్మ అనేటువంటి ఒక విచారణ ఉంది. దేవీ యజ్ఞము దేవీ నవరాత్రోత్సవములు కూడా కామ్యకర్మలు కావు, నిత్యకర్మలు అనేది దేవీ భాగవత పురాణం నిర్ణయం. అది కామనతో చేసే పని కాదు, అందరూ చేయాల్సిందే. నిత్యం ప్రతినిత్యము అమ్మవారిని పూజించడము అనేది మనిషి యొక్క కర్తవ్యము. సంధ్యావందనము ఉపాసన ఎలా చేస్తారో అలాగే అమ్మవారి పూజ కూడా నిత్య కర్తవ్యంగా చేయాల్సిందే.
మరి కోరికలు తీరేయి కదా, అది కామ్యమే కామన ఉన్నవాడికి. కామన లేని వాడికి అది నిత్యం. కామనతో చేస్తే ఆ కామన అవాప్తి, దాని కోరికలు తీరడం దాని ఫలం. అదే పనిని మనం చేసి కామనలు లేవండి అంటే చిత్తశుద్ధి ఫలం, జ్ఞానప్రాప్తికి మార్గం. అది ముముక్షు వీరి సేవ్య అని అర్థం. లోకంలో ఉండే మనుషులు కామనావశం చేత కోరికలతో ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు. నాకు ఏ కోరికలు లేవండి అంటే మోక్షం కావాలి, మోక్షకాంక్ష కలిగినటువంటి వాళ్ళకి ఏం చేయాలి? చిత్తశుద్ధి కావాలి. అది ఎలా కలుగుతుంది అంటే యజ్ఞం చేయడం. అంటే మోక్షం కావాలన్నా యజ్ఞం చేయాలి, నాకు మోక్షం అక్కర్లేదు అనుకున్నా యజ్ఞం చేయాలి, నాకు స్వర్గం కావాలన్నా యజ్ఞం చేయాలి, ఐహికంగా భోగభాగ్యాలు కావాలన్నా యజ్ఞం చేయాలి, వంశాభివృద్ధి కలగాలి, మంచి చక్కగా చదువు సంధ్యలు రావాలి అంటే కూడా యజ్ఞం చేయాలి అని మొత్తం మీద అంబా యజ్ఞము సర్వ విధాల కర్తవ్యము అని తీర్మానం చేసి దీన్ని చెయ్యాలి అన్నంలో దాన్ని బాగా నిశ్చితంగా చెప్పడం కోసం పురాణం అంతా దానికి భూమికి వేశారు. ఇంతవరకు జనమేజయ మహారాజు చేత అంబా యజ్ఞం చేయించి వారికి వంశాభివృద్ధి కల్పించి ఆయన పరీక్షిత్ మహారాజా వారికి శాశ్వత బ్రహ్మలోక ప్రాప్తి కలిగించడము అనేది వ్యాసుల మనస్సులో ఉన్నమాట. దానికోసం ఇది కారణము. ఆ సర్పయాగం కాదు. సర్పయాగం వల్ల నీ కోరిక తీరదు. పరీక్షిత్ మహారాజుకి శాశ్వత బ్రహ్మలోకం కావాలి అంటే అంబా యజ్ఞం చేతని పితృదేవతలకి శాశ్వత లోకాలు కలుగుతాయి అనే ఒక ఉపదేశం ప్రారంభించి ఈ అంబా యజ్ఞాన్ని సపోర్ట్ చేశారు. తర్వాత భాగంలో అంబా యజ్ఞ విధానం అంతా మనం చూసుకుందాం. మహావిష్ణువు చేశాడు అని పేరు. అది నవరాత్రోత్సవాలకి దారి తీస్తూ ఉన్నప్పుడు కూడా సంవత్సరానికి 2 ఋతువులు, వసంత ఋతువు, శరద్ ఋతువు. ఇది యముని యొక్క కోరల్ లాంటివి అని. యమ దంష్ట్రాసదృశా ఉభవు అని యముని యొక్క కోరల్ లాంటివి. అంటే వాతావరణంలో తౌల్యం ఉండదు, హెచ్చుతగ్గులు ఉంటాయి. చలిపోయి ఎండ వచ్చే పరిస్థితి, అయితే ఎండ పోయి చలి వచ్చే పరిస్థితి, వర్షాలు తగ్గి చలి వచ్చే పరిస్థితి, ఇలా ఒక వాతావరణంలో ఉండే సమతౌల్యం దెబ్బతినేటువంటి పరిస్థితుల్లో రోగాలు విజృంభిస్తాయి కనుక అలాంటి పరిస్థితుల్లో ప్రకృతిని శాంతపరచాలి. ప్రకృతిని శాంతపరచాలి అంటే ప్రకృతి స్వరూపమైన జగదంబకని శాంతపరిస్తేనే ప్రకృతి శాంతం అవుతుంది. ప్రకృతి స్వరూపం కనుక జగన్మాత, ఆవిడిని మనం ఆరాధిస్తే ప్రకృతి చల్లగా ఉంటుంది. అప్పుడు భూకంపాలు, ఏదో వర్షాలు, ఉపద్రవాలు, అగ్నిపీడలు ఇలాంటివి ఏమీ లేకుండా ఉంటాయి. కనుక జగన్మాత ఆరాధన అనేది వసంత నవరాత్రాల్లో చైత్రశుద్ధ పాడ్యమి నుంచి శ్రీరామనవమి వరకు చేసేది వసంత నవరాత్రాలు. శరత్కాలంలో ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి విజయదశమి వరకు చేసేది శరన్నవరాత్రాలు. ఈ 2 ఋతువుల్లోనూ నవరాత్ర పూజ తప్పనిసరిగా చేయాలి. అది వార్షికీ మహాపూజ అని పేరు. ఆ సంవత్సరానికి ఒకసారి దద్దినం పెట్టినట్టుగా అప్పుడే చేస్తానంటే కూడా అది మహాపూజ. నిత్యము అమ్మవారిని పూజిస్తూనే ఉండాలి, నిత్యం ఆరాధన చేయాలి యథాశక్తిగా. ఆనాడు వార్షిక మహాపూజ, నవరాత్ర వ్రతోత్సవము అని పేరు. ఆ 9 రోజుల్లో చండీ పారాయణ చేయడము, నవార్ణ మంత్ర జపం చేయడము, హోమం చేయడము, ఇలాంటివన్నీ అంబాయజ్ఞంలో విధానాల్లో ఒక భాగం. అలాంటి వాటికి విధానం అంతా తర్వాత చెప్తారు. అలాంటి అంబాయజ్ఞం చేసి కృతార్థులు కావాలి అనేటువంటిది దానిలో పరిస్థితి. అనేక ఉపద్రవాలు కలిగినప్పుడు శతచండీ యాగము పీడా పరిహారంగా ప్రాయశ్చిత్తంగా కూడా చెప్పబడింది చాలా గ్రంథాల్లో. అంచేతనే మన స్వాముల వారు వాళ్ళు ఏదో శతచండీ చేయించాము లేదా సహస్ర చండీ చేయించాము అనేటువంటి మాటలు వింటూ ఉంటాం మనం. అది ఒక అంటే ప్రకృతి ఉపద్రవంగా వచ్చి మారిపోయి మనకి కోపగించే స్వభావంలో ఉన్నప్పుడు ప్రకృతిని శాంతిపరచడానికి శివాభిషేకము, జగన్మాత ఆరాధన, పార్వతీ పరమేశ్వరుని ఆరాధించడం, అష్టమూర్తి స్వరూపాలు ఇద్దరు కనుక వారిద్దరినీ కనుక మనం తృప్తిపరిస్తే దానివల్ల ప్రకృతి అంతా సుభిక్షంగా ఉంటుంది, పరమశివుడు అనుగ్రహిస్తాడు. వాటి యొక్క అనుగ్రహం చేత ప్రజలందరూ సుఖంగా ఉంటారు. శివో నామరూపాభ్యాం యా దేవీ సర్వమంగళ తయో సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. హరయే నమః. జగదంబార్పణమస్తు.